థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది మేల్ ఫర్టిలిటీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్. థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా క్రూషియల్ మనకి ఫర్టిలిటీకి. ఎందుకు అంటే థైరాయిడ్ యాక్సెస్ మన గొనాడల్ యాక్సెస్ సిమిలర్గా పనిచేస్తూ ఉంటాయి. సో దీన్ని హైపోథెలమో పిట్యూటరీ థైరాయిడ్ యాక్సెస్ అంటారు. అండ్ గొనాడ్స్ మీద పనిచేసేది అంటే టెస్టిస్ మీద పనిచేసేది హైపోథెలమో పిట్యూటరీ గొనాడల్ యాక్సెస్ అంటారు. సో థైరాయిడ్లో వచ్చే అబ్నార్మాలిటీస్ వల్ల ఇటువైపు గొనాడల్ యాక్సెస్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైపోథైరాయిడిజం చూసుకుంటే అంటే అండర్ థైరాయిడ్ అంటారు. దీంట్లో T3, T4 హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. దానివల్ల TSH అనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే థైరోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది బాగా పెరిగిపోతుంది. దీనివల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగి మనకి ఫైనల్గా టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ అంటే ముఖ్యంగా మగవారి ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అది. సో టెస్టోస్టిరాన్ తక్కువ ఉండడం వల్ల మగవారు స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే టెస్టిస్ లోపల సెక్టోర్లీ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల మనకి స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ, అలాగే సెమెన్ వాల్యూమ్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల మగవారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, లేకపోతే డిలేడ్ ఇజాక్యులేషన్, ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ, లేకపోతే లిబిడో అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం, ఇటువంటి సమస్యలు వస్తాయి. అలాగే సెమైనల్ వాల్యూమ్ కూడా చూసుకుంటే అది కూడా ఓవరాల్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే T3, T4 వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల TSH అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఓవరాల్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అంటే మన టెస్టోస్టిరాన్ని బాడీలో అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసే ప్రోటీన్. సో ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ పెరిగిపోవడం వల్ల మనకి టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువగా దానికి బైండ్ అయిపోయి ఫ్రీగా యాక్టివ్గా ఉండే టెస్టోస్టిరాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనకి చాలా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. అలాగే వేరే సైడ్లో మెటబాలిక్ ఎఫెక్ట్స్ చూసుకుంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇరిటబిలిటీ రావడము, అలాగే హార్ట్ బీట్ పెరిగిపోవడము, చేతులు వణుకడం, ట్రెమర్స్ అంటారు, అలా జరగడము, లిబిడో అనేది తగ్గిపోవడము, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోవడము, స్ట్రెస్ పెరిగిపోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ వీళ్ళలో ఎక్కువగా ఈస్ట్రోజన్ ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటుంది. ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది చూస్తూ ఉంటాం మగవారిలో. సో ఓవరాల్గా మన దగ్గరికి ఫర్టిలిటీతో బాధపడుతున్న మగవారు వచ్చినప్పుడు థైరాయిడ్ ఉంది అన్న అనుమానం వస్తే T3, T4, TSH, ప్రొలాక్టిన్, అలాగే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అండ్ సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష కూడా చేయడం మంచిది. దాని ప్రకారంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే కనీసం 3 నెలలన్నా వాళ్ళకి టైం పడుతుంది వాళ్ళకి.